కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా, కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా, ధైర్యమూరి ఆశయ రథ సామ్రాజ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. ఈరోజు కదిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా కందికుంట వెంకటప్రసాద్ గారు నిలబడ్డారు. కాబట్టి ఆయనకు మద్దతుగా మేము జనసేన పార్టీ తరఫున ఈరోజు 17వ వార్డు అయినటువంటి ఇక్కడ గజ్జలరెడ్డిపల్లి రామిరెడ్డి కాలనీలో మేము ప్రచారం నిర్వహిస్తున్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే గత 5 సంవత్సరాల నుంచి ఎటువంటి రోడ్లు కానీ కాలువలు కానీ ఇక్కడ వేసిన సందర్భాలే లేవు. కాబట్టి స్థానికంగా సమస్యలు చాలా ఉన్నాయి. ఈ వార్డులోనే తాగునీరు రాక చాలాసార్లు చాలా ఇబ్బందులు పడ్డారు. ఒకసారి 2-3 సార్లు జనసేన దృష్టికి కూడా రావడం జరిగింది. ఇక్కడున్న స్థానిక నాయకుడు మా ప్రతాప్ గారు మళ్ళీ ఫోన్ చేసి వాళ్ళతో ఇప్పించడం కూడా జరిగింది. కాబట్టి చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు పరిష్కరించిన దాఖలాలు లేవు ఎమ్మెల్యే గారు. కాబట్టి గత 5 సంవత్సరాల నుంచి ఎటువంటి ఆయన ఇచ్చిన హామీలను అమలు పరిచిన దాఖలాలే లేవు. కాబట్టి మీరు కేవలం మతం కోసమో లేకుంటే కులం చూసో ఓటు వేయకోకుండా ఎవరైతే గత 20 సంవత్సరాల నుంచి స్థానికంగా ఉంటూ ప్రజల కష్ట సుఖాలలో భాగం పంచుకుంటున్న కందికుంట వెంకటప్రసాద్ గారు ఉమ్మడి అభ్యర్థిగా నిలబడ్డారు. ఆయనకు ఓటు వేసి గెలిపించాలని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, ఆయన్ను ఈసారి ఓట్లు వేసి గెలిపించకపోతే పథకాలన్నీ ఆగిపోతాయి అని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. అది నమ్మొద్దండి. ఎందుకంటే ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత వృద్ధాప్య పెన్షన్ ఏదైతే 3,000 రూపాయలు ఉందో దాన్ని 4,000 రూపాయలు ఇస్తామని చెప్పి చంద్రబాబు గారు హామీ ఇచ్చారు. అలాగే ప్రతి పిల్లోడికి, చదువుకున్న పిల్లోడికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి తెలియజేశారు. అలాగే 3 సిలిండర్లు, వంట గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో కూడా సూపర్ 6 పథకాల్లో పెట్టారు. అలాగే ఉచితంగా మహిళలకు బస్సుల్లో ఫ్రీ అని చెప్పేసి చెప్పారు. కాబట్టి ఇంకా మంచి మంచి పథకాలు ఉన్నాయి. ఇసుక కూడా ఫ్రీనే. ఎందుకంటే గతంలో చూసినట్లున్నాం, ఈ ప్రాంతంలో ఎక్కువ భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు. వాళ్ళు ఇసుక దొరక్క, పనులు లేక ఎంత ఇబ్బందులు పడ్డారో మీరు ఒక్కసారి దృష్టిలో పెట్టుకోవాలా. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత భవన నిర్మాణ కార్మికులు చాలా ఇబ్బందులు పడ్డారు, వాళ్ళకి పనులు లేక, ఇసుక దొరక్క. కాబట్టి మీరు ఇవన్నీ మార్చాలి. మంచి ప్రజాపాలన రావాలి అంటే ఉమ్మడి అభ్యర్థి అయిన కందికుంట వెంకటప్రసాద్ గారి సైకిల్ గుర్తుపై, అలాగే ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారథి గారి సైకిల్ గుర్తుకు ఓటు వేసి వేయించాలని చెప్పేసి ఈ ప్రాంత ప్రజలను మేము కోరుకుంటున్నాం.